యేసయ్య నాతో మాట్లాడబోతూ ఉన్నాడు అని విశ్వాసంతో అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. ఇక్కడ ఈ భక్తుడు ఈ స్థలములో ఒక వృక్షాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆ స్థలములో ఒక గొప్ప వృక్షం ఉంది, గొప్ప చెట్టు ఉంది. ఆ చెట్టు ఎలా ఉంది అని అడిగితే ఆకాశాన్ని అంటే విధంగా అంత ఎత్తులో ఉంది. దాని కొమ్మలు ఎలా ఉన్నాయి అని అడిగితే తూర్పునకు పడమరకు విశాలంగా వ్యాపించి ఉన్నాయి. దాని కొమ్మలు చుట్టుపక్కల వ్యాపించి ఉన్నాయి. చాలా ఎత్తుగా కనిపిస్తూ ఉంది. అది ఒక మహావృక్షంగా కనబడతా ఉంది. అయితే ఆ చెట్టు చాలా బాగుంది. దాని మీద ఆకాశ పక్షులు కూడా గూళ్ళు పెట్టుకుంటా ఉన్నాయి. అయితే ఆ రోడ్డు ప్రక్కన వెళ్ళే వాళ్ళంతా దాన్ని చూసి అనుకుంటా ఉన్నారు, అబ్బా ఎంత పెద్ద వృక్షం ఇది, దీని మీద పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుంటా ఉన్నాయి. దీని నీడన నిలబడితే కాస్త నీడగా చల్లగా అనిపిస్తూ ఉంది. అబ్బో ఈ వృక్షం చాలా గొప్పగా ఉంది అని ఆ వృక్షాన్ని చూసి చాలామంది అనుకుంటా ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. కొంతకాలానికి అనుకోకుండా ఆకాశము నుండి ఒక గొడ్డలి రాబడింది. అయితే అంత మహావృక్షముగా ఉన్న, అంత అందముగా ఉన్న, అంత విశాలముగా ఉన్న, ఆహ్లాదకరంగా అనిపించే ఆ చెట్టు మొదలు వేరులోకి ఆ గొడ్డలి వచ్చి నరకబడింది. ఇప్పుడు ఆ చెట్టు కొమ్మలన్నీ నరికేయబడి చెట్టంతా నరకబడింది. ఇప్పుడు ఏం మిగిలిందంటే మొద్దు మాత్రమే మిగిలింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం మిగిలింది? మొద్దు మాత్రమే మిగిలింది. ఇప్పుడు మరలా రోడ్డు ప్రక్కన వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు ఇప్పుడు ఆ స్థలానికి వచ్చి అనుకుంటున్నారు, అయ్యో గత కాలములో ఈ స్థలములో ఒక పెద్ద మహావృక్షం ఉంది కదా, ఈ స్థలములో ఒక పెద్ద చెట్టు ఉండేది కదా, అది ఎంత విశాలంగా దాని కొమ్మలు వ్యాపించినాయో, అది ఎంత ఎత్తుగా ఎదిగిందో, అది చూడడానికి ఎంత చక్కగా ఉందో, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ చెట్టు నరకబడింది. ఇప్పుడు అక్కడ ఏముందంటే మొద్దు మాత్రమే ఉంది, మోడు మాత్రమే ఉంది. ఆ లోపల ఉన్న వేళ్ళతో సహా చీకిపోయి మంటిలో కుళ్ళిపోవడానికి ఆసన్నమైన పరిస్థితుల్లో ఉంది. ఏంటది? మోడు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అనుకునే మాట ఏంటో తెలుసా? అయ్యో ఈ చెట్టు మరలా చిగురిచ్చిద్దా, ఈ చెట్టు మరలా ఫలించిద్దా, ఈ చెట్టు మరలా లేలేత కొమ్మలు వేసిద్దా, లేదే, అవకాశం లేదే అని ఎంత బాగుండేదో గత కాలంలో అని ఆ చెట్టును చూసి, ఆ స్థలాన్ని చూసి, ఆ మోడును చూసి చెప్పుకుంటా ఉన్నారు. అయితే కొంతకాలానికి మన వాక్యంలో చదివేమే, కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా? నీటి వాసన మాత్రము చేత అది చెప్పాలి, అది చిగుర్చును. ఆకాశమందలి దేవుడు వర్షాన్ని పంపించాడు. ఆ వర్షపు చినుకులు ప్రవాహములాగా వచ్చి వచ్చి ఈ మోడులాగా ఎండిపోయిన మొద్దులాగా ఉన్న ఆ మొద్దు దగ్గరకి ఈ నీటి వాసన మాత్రము రాగానే ఎండిపోయిన ఆ మోడు
పనికిరాదనుకున్న ఆ మోడు ఇకెందుకు పనికిరాదు, దీనికి ఇక కొమ్మలు వేయదు, ఫలించదు, ఇది అనవసరం అనుకున్న ఆ మోడు దగ్గరకి నీటి వాసన మాత్రము రాగానే ఎండిపోయిన ఆ మోడు మరలా చిగురించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇది చెప్పడానికి చాలా బాగుంది, వినటానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీలో కొంతమందికి నిజంగా అలా జరిగిద్దా అని అనుకుంటారేమో. జరిగిద్ది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సర కాలంలో మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ చెట్టులాగా పచ్చగానే ఉన్నావు, ఆ చెట్టులాగా విశాలంగా వ్యాపించావు, ఆ చెట్టులాగా చాలా అందంగా ఉన్నావు. చాలామంది దారిపోయే వాళ్ళు అంతా నిన్ను చూసి ఏమన్నారో తెలుసా? అబ్బా, కుటుంబం అంటే వీళ్ళలాగా ఉండాలిరా, భార్యాభర్తలంటే వీళ్ళలాగా ఉండాలి, అన్నదమ్ములంటే వీళ్ళలాగా ఉండాలి, అక్క చెల్లెళ్ళంటే వీళ్ళలాగా ఉండాలి, సంఘం అంటే అంత ఐక్యతగా వీరిలాగా ఉండాలిరా అని అనుకున్నారు. అనేకులకు మాదిరికరంగా బ్రతికావు, అనేకులకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చే వ్యక్తిగా బ్రతికావు. అయితే ఏం జరిగిందో ఏమైందో తెలియదు. కొంతకాలానికి నీ జీవితంలో కూడా మరి ఏ విధంగా నరకబడ్డావో, ఏ విధంగా పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావో, ఏ విధంగా పచ్చగా ఉన్న నీవు ఎండిపోయిన మోడులా మార్చబడ్డావో నాకు తెలియదు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడే మాట ఏంటంటే, ఆ ఎండిపోయిన మొద్దును, ఎండిపోయిన మోడును చిగురింపజేసిన దేవుడను, నీ జీవితాన్ని కూడా చిగురింప చేయడానికి నేను సమర్థుడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచితే గట్టిగా 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నా జీవితాల్లో కూడా చాలామంది పైకి చెప్పరు, కానీ వారి హృదయాల్లో వేదన, వారి హృదయములో బాధ దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకో తెలుసా? పక్కోళ్ళకి చెప్పుకోలేం. చెప్పుకుంటే నవ్వుతారేమో, చెప్పుకుంటే హేళన చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అని మన బాధను గుండెల్లోనే దాచుకుని, మన వేదనను హృదయములోనే పెట్టుకుని పైకి నవ్వుతూ నలుగురిలో కూర్చున్నావు. కానీ ఈ రాత్రి నేను ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు నీ హృదయములో తెలియని వేదన ఎందుకో తెలుసా? అది నేనేనయ్యా, ఆ చెట్టు నేనే, ఆ చెట్టు లాంటి బ్రతుకు నాదే, నేను కూడా అలాగే ఉన్నానయ్యా అని నీవు అనుకుంటా ఉన్నావు. అయితే జాగ్రత్తగా విను. చెట్టు మనిషికి ఎలా పోల్చబడిందండి అని ఒకవేళ మీరు అడిగితే, బైబిల్ గ్రంథములో భక్తుడైన దావీదు ఏమని పోల్చుకుంటాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఏమన్నాడు? పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను అన్నాడు. ఇంకొక మాట, దానియేలు గ్రంథములో ఒకసారి ఒక రాజుగారికి ఒక కల వచ్చింది. కల రాగానే రాజు కలవరముతో లేచాడు. లేచి ఇప్పుడు అంటున్నాడు దానియేలుని పిలిచి, దానియేలు, గత రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక గొప్ప వృక్షము కనిపించింది. ఆ వృక్షము మీదకి ఒక గొడ్డలి వచ్చి నరికేసింది. చెట్టంతా మరి కూలిపోయింది. ఏంటయ్యా ఆ కల వచ్చింది అని అడిగితే దానియేలు అన్నాడు, రాజా, ఆ వృక్షము ఎవరో కాదు, నిన్ను సూచిస్తా ఉంది, నీవే అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, భక్తుడైన దావీదు చెప్పినా, దానియేలు చెప్పినా చెట్టు ఎవరికి సూచిస్తూ ఉంది? మనిషికి సూచిస్తూ ఉంది. ఈ రాత్రి ఇక్కడ చేరి ఉన్న మన జీవితాల్లో కూడా ఆ అందమైన వృక్షము నరకబడినట్లుగా కొన్ని కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, బిడ్డలను బట్టి కావచ్చు, నీ భర్తను బట్టి కావచ్చు, రోగాలను బట్టి కావచ్చు, అప్పులను బట్టి కావచ్చు, సమస్యలను బట్టి కావచ్చు, నీవు కూడా ఆ చెట్టు నరకబడినట్లుగా నీ జీవితంలో నీవు కూడా నరకబడిన స్థితిలో ఉండి, అయ్యో ఎవరిని బట్టి నేను బ్రతకాలి, ఎందుకు ఇంకా నా బ్రతుకు ఇక చాలిస్తే పోలేదా, ఎవరిని బట్టి నేను సంతోషపడతాను, నా కుమారుని చూసి సంతోషపడగలనా, కుమార్తెను చూసి సంతోషపడగలనా, లేకపోతే నా కుటుంబాన్ని బట్టి సంతోషపడగలనా, ఏంటి నా పరిస్థితిని వేదన పడుతూ హృదయములో లోలోపల కృంగిపోతూ నలిగిపోతూ ఈ స్థలములో కూర్చున్నావేమో. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడి
మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీవు నలిగిపోవలసిన పని లేదు, వేదన పడవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు, దుఃఖముతో ఏడవలసిన పని లేదు. నా యేసయ్య ఎండిన మొద్దును చిగురింపజేయగలిగిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. ఎండిపోయి పనికిరాదు, ఇక అనవసరం అనుకున్న దానిని ఫలింపజేసే దేవుడు నా యేసయ్య. ఎడారిలో సెలయేటిని పుట్టింపగలిగిన శక్తి నజరేయుడైన యేసుకు మాత్రమే ఉంది. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటివాడు? మన దేవుడు ఎలాంటివాడు? అసాధ్యాన్ని కూడా సాధ్యము చేయగలిగిన శక్తివంతుడు. అసలు చెట్టు నరకబడ్డానికి 2 కారణాలు. ఒకటి, నెంబర్ 1, జాగ్రత్తగా వినండి. చెట్టు ఎందుకు నరకబడిద్ది అని అడిగితే, చెట్టు అనగానే చెట్లు లెక్కలోకి వెళ్ళొద్దు, కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక వ్యక్తి మరి ఆకాశాన్నంటే స్థితిలో ఉన్న వ్యక్తి దిగజారిపోవడానికి, ఆత్మీయంగా చాలా ఎత్తులో ఉన్న వ్యక్తి పడిపోవడానికి కారణాలేంటో 2 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చెట్టు, ఒక ఆత్మీయుడు నరకబడ్డానికి 2 కారణాలు. నెంబర్ 1, పాపము వలన నరకబడిద్ది. 2వది, దేవుని పరీక్ష వలన నరకబడిద్ది. దేని వలన నరకబడిద్ది? నెంబర్ 1, దేని వల్ల? పాపము వలన నరకబడిద్ది. నెంబర్ 2, దేని వలన నరకబడిద్ది? దేవుని పరీక్ష వలన. 2 భక్తులను మీ ముందు పెడతాను. బైబిల్లో పాపము వలన నరకబడిన వ్యక్తి అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఎవరో తెలుసా? సంసోన్. సంసోను జీవితంలో సంసోన్ ఎలాంటి వాడు అని అడిగితే, సంసోను ఫిలిస్తీన్ల గుండెల్లో సింహం లాంటివాడు. అర్థమైందా? ఎలాంటి వాడు సంసోను? ఫిలిస్తీన్ల గుండెల్లో సింహం లాంటివాడు. అలాంటి సంసోను నరకబడ్డాడు. బానిసగా పప్పు రుబ్బుతా ఉన్నాడు, పిండి రుబ్బుతా ఉన్నాడు. ఈరోజు మనం సంసోనును కానీ అడగగలిగితే, బాబు సంసోను, నీవు సింహం లాంటి వాడివి కదా, మహావృక్షము లాంటి వాడివి కదా, ఫిలిస్తీయులను పరిగెత్తించిన వాడివి కదా, గాడిద దవడ ఎముక పెట్టి 1000 మందిని చంపిన వాడివి కదా, ఎందుకు ఇలా అయిపోయావు అని అడిగితే సంసోన్ ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, నేను ఫిలిస్తీన్ల గుండెల్లో సింహం లాంటి వాడినే, నా ఆత్మీయ స్థితి వృక్షము లాంటిదే. అయితే నేను పైనున్న వాడిని, నా పాపము పాతాళానికే ఇచ్చేసింది అయ్యా అని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఏంటంటే సంసోన్ నరకబడ్డానికి కారణం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణము. 2వ వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. ఒక రోజు తల మీద ముసుగు వేసుకుని, కాళ్లకు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ కేకలు పెట్టుకుంటూ ఒలీవల కొండకు పరుగెత్తుతా ఉన్నాడు. ఆ దావీదును చూసి భటులు అడుగుతా ఉన్నారు, అయ్యా దావీదు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఎందుకు ఇలా అయిపోయింది నీ బ్రతుకు అని అడిగితే దావీదిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను భక్తుణ్ణే, కానీ చూడరాని దృశ్యాన్ని చూసి భ్రష్టుణ్ణైపోయాను. నేను చేయకూడని పాపం వావి వరస లేకుండా బెత్షెబాతో నేను చేసిన పాపాన్ని బట్టి వృక్షములాగా ఉన్న నన్ను ఎక్కడికి ఇచ్చింది? పాతాళానికి ఇచ్చింది. నా పాపమే అని చెప్తాడు. మరొక భక్తుడిని చూపిస్తాను. నెంబర్ 1, పాపాన్ని బట్టి నరకబడతాడు. 2వదిగా దేవుని పరీక్షను బట్టి శిక్షింపబడతాం. ఎవరా వ్యక్తి అని అడిగితే, మనం చదువుకున్న యోబు గ్రంథములో యోబు భక్తుడు ఎలాంటి పాపము కూడా అతను చేయలేదు. ఆయన ఎలాంటి అవిధేయత చేయలేదు, ఎలాంటి దోషము అతను చేయలేదు. కానీ దేవుని పరీక్షను బట్టి వృక్షములా ఉన్న ఆ వ్యక్తి నరకబడ్డాడు, చితించిపోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, ఒంటరివాడైపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, కుటుంబములో సమాధానము లేక, స్నేహితులతో నానా రకాలైన భక్తుడు అంటే కదా, నువ్వెంతో ప్రార్థన చేస్తావంటే కదా, నీ దేవుడేమయ్యాడు? నీకు సమాధానం ఇవ్వలేదా? ఏం పాపం చేసావో యోబు, నీకు గతి పట్టిందని ఒక్కొక్క మాట రాళ్ళు విసిరినట్టు విసిరి కొట్టారు. ఎవరిని? యోబు భక్తుణ్ణి. నరకబడ్డాడు యోబు కూడా. ఏ విధంగా? దేవుని పరీక్షను బట్టి. చెప్పాను కదా, 2 విధాలుగా నరకబడతాం. నెంబర్ 1, పాపాన్ని బట్టి. నెంబర్ 2, దేవుని పరీక్షను బట్టి.
ఈ మాటలు చెప్పిన తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. నీకొచ్చిన శ్రమను బట్టి, నీకొచ్చిన వేదనను బట్టి, నీకొచ్చిన కష్టాన్ని బట్టి, గత కాలములో పచ్చగా ఉన్నావు, వేపుగా ఉన్నావు, అందంగా ఉన్నావు, చాలా సౌందర్యంగా ఉన్నావు, చాలా ఎంతో విధానములో ఉన్నావు. కానీ కొన్ని పరిస్థితులను బట్టి ఏమైపోయావో తెలుసా? నరకబడిన స్థితిలోనికి వెళ్ళిపోయావు. కొన్ని పరిస్థితులను బట్టి క్షీణించిపోయిన స్థితిలోనికి వెళ్ళావు. కొన్ని పరిస్థితులను బట్టి నీ స్థితి పూర్వం ఉన్నట్టుగా లేదు. నీ రూపు మారిపోయింది, నీ పద్ధతి మారిపోయింది, నీ విధానం మారిపోయింది. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో దిగులు, ఎంతో కన్నీరు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయ్యో, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ వేదన, ఏంటిలా జరిగిందని ఏడుస్తూ ఉన్నావు. అయితే ఈ రాత్రి దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు పాపము వలన నరకబడ్డావా, దేవుని పరీక్ష వలన నరకబడ్డావా? నీవే పరీక్షించుకో. అయితే దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? మోడులాగా ఎండిపోయిన స్థితిలో ఉన్న నిన్ను ఎండినట్లే విడిచిపెట్టడం దేవుని ఉద్దేశము మాత్రము కాదు. 2025 సంవత్సరములో నిన్ను చిగురింప చేయాలని, నిన్ను ఫలింప చేయాలని, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని, హెచ్చించాలని, అభివృద్ధిలోనికి తీసుకెళ్లాలని నీ పట్ల దేవుడు అనేక ఉద్దేశములు, అనేక తలంపులు కలిగి ఉన్నాడు. నీవు ఆలోచిస్తే నీ బిడ్డల గురించి ఒక తలంపే ఆలోచిస్తావు, కానీ పరలోకపు తండ్రి నిన్ను గూర్చి ఆలోచించే తలంపులు, ఉద్దేశములు అవి లెక్కకు మించినవి. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎండిన స్థితిలో కూర్చొని మరలా నా పూర్వపు దినాలు వస్తాయి అంటావా? మరలా నేను సంతోషంగా బ్రతకగలుగుతానంటావా? మరలా ఆనందంగా జీవించగలుగుతానంటావా? ఇంకా ఈ అప్పుల్లోనే కూరుకుపోతానంటావా అని వేదన పడతా ఉన్నావేమో. ఒక్క మాట చెప్పనా? నూతన సంవత్సరం అనగానే సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించడో. ఎప్పట్లాగా చెప్పాలి, ఎప్పట్లాగా తూర్పునే ఉదయిస్తాడు. నూతన సంవత్సరం అంటున్నావు, సంవత్సరం మారుతుంది కానీ నువ్వు మారావా? సంవత్సరం మారుతుంది కానీ డేటు మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, అన్నీ మారుతున్నాయి, కానీ నువ్వు మారలేదే. సంవత్సరం మారుతుంది అనగానే ప్రభువా నూతన సంవత్సరములో దీవించయ్యా అంటున్నావు. ఎండిన నీ బ్రతుకు దీవించబడాలంటే నీలో కొన్ని మార్పులు రావాలి. నీ జీవితం దీవించబడాలంటే కొన్ని నీలో మారాల్సినవి ఉన్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఎండిన నీ బ్రతుకును ఎండినట్టే విడిచిపెట్టను, మోడులాగా ఉన్న నీ బ్రతుకును మోడులాగే విడిచిపెట్టను, మొద్దులాగా ఉన్న నీ బ్రతుకును అదే పరిస్థితిలో ఉంటానని ఏడుస్తూ కూర్చుని ఈ మాటలు వింటూ ఉన్నావేమో. మోడు బారిన నీ బ్రతుకులను అదే విధంగా ఉంచడు యేసయ్య, మారుస్తాడు, చిగురింపజేస్తాడు. అందుకే యేసన్న గారు ఒక పాట పాడారు కదా, ఏమని? మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయన్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయన్నది. హల్లెలూయా. మోడు బారిన జీవితాలను
మారాలాంటి అనుభవము కలిగిన జీవితాలను దేవుడు ఏం చేస్తాడంట? మధురంగా మారా అంటే ఏంటి? చేదును తీపిగా మార్చే శక్తి ఎవరికి ఉంది? చెప్పాలి. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు చేదును మధురంగా మార్చడానికి కూడా ఆయనకు శక్తి ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ రాత్రి ఏ రాత్రో తెలుసా? చాలామంది ఆల్ నైట్ అంటే భయపడిపోతా ఉన్నారు. అమ్మో తెల్లార్లు కూర్చోవాలేమోనని. ఎవరి దగ్గర కూర్చుంటున్నావు? మన తండ్రి దగ్గర కూర్చుంటున్నాం. ఈ రాత్రి చాలామందికి ఇలాంటి ధన్యత లేదు. దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మీకు ఒక విషయం చెప్పనా? యాకోబు రాత్రంతా పెనుగులాడా లేదా? పెనుగులాడాడు, ప్రార్థన చేశాడు, మోసాన్ని విడిచిపెట్టాడు. యాకోబును ఇశ్రాయేలుగా ఆశీర్వదించి పంపించాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను నన్ను కూడా మారాలాంటి అనుభవాలను, మారాలాంటి బ్రతుకులను, మోడుబారిపోయిన జీవితాలను, ఎండిపోయిన బ్రతుకులను చిగురింప చేసి కృపా భాగ్యము మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. రైట్. మారాలాంటి అనుభవం మధురంగా మారాలంటే, మోడు బారిపోయిన జీవితం చిగురింపజేయాలంటే, మోడు ఫలించాలంటే ఏం చదివాం మనం? నీటి వాసన మాత్రము చేత చిగురింపజేస్తాడు. ఏంటా నీటి వాసన? 3 రకాల నీళ్లను ఈ రాత్రి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ 3 రకాల అనుభవములో నీవు నడవగలిగితే మారాని మధురంగా మార్చేస్తాడు దేవుడు. ఎండిన నీ బ్రతుకును చిగురింపజేస్తాడు. రైట్, చూద్దాం. చూడండి. నెంబర్ 1, మొట్టమొదటి నీటి వాసన సామెతల గ్రంథం 27:19. నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనసు కనబడును. నీరు వాక్యానికి పోల్చబడింది. అర్థమవుతుందా? నెంబర్ 1, నీటి వాసన దేనితో పోల్చబడింది? వాక్యానికి పోల్చబడింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు నీటిలో ఏం కనబడుతుందంట? చెప్పాలి. నీటిలో ఏం కనబడుతుంది? ముఖం కనబడుతుంది. వాక్యమనే నీళ్లలో, చెప్పాలి, వాక్యమనే నీళ్లలో నీ ముఖం కనిపించింది. ఎలా? నీవెలాంటి వాడివో, నీవెలాంటి దానివో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ నడక ఎలాంటిదో, నీ మాట ఎలాంటిదో, నీ పడక ఎలాంటిదో, నీ పరిస్థితి ఎలాంటిదో, నీ స్థితిగతులు ఎలాంటియో, నీ జీవితం ఎలాంటిదో ఎక్కడ కనిపించింది? చెప్పాలి. ఎక్కడ కనిపించింది? వాక్యమనే నీళ్లలో కనిపించింది. మీకు ఒక ప్రశ్న. ఎవరి కళ్ళతో వారి ముఖమును చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ కళ్ళతో మీ ముఖాన్ని ఎప్పుడైనా చూసుకున్నారా? చూసావా? అమ్ములు గారు చూసిందంటే ఎలా చూసావమ్మా? అద్దంలో కాదు, నీళ్లలో కాదు. నేను అడిగిన ప్రశ్న, నీ కళ్ళతో నీ ముఖమును చూసావా? ఎవ్వరో చూడలేరు. ఎందుకంటే నీ ముఖం నీకు కనిపించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అద్దం దగ్గరకన్నా రావాలి. చెప్పాలి. ఎక్కడికి రావాలి? నీళ్ల దగ్గరకన్నా రావాలి. నీళ్ల దగ్గరకు వచ్చి తొట్టిలో నీళ్ళు ఉంటాయి, దాంట్లో చూడండి, మీకు ముఖం కనిపించిద్దా లేదా? కనిపించిద్దా? మాట్లాడండి అమ్మా. ఏంటో కొత్తగా నేనేదో హిందీ భాషలో వాక్యం చెప్తున్నారు. యాక్టివ్గా ఉండాలి. చూడండి, వెనకాల మా గోవిందమ్మ గారు అంత యాక్టివ్గా ముఖం కనిపించిద్ది అంటున్నారు. చూడండి, అలా యాక్టివ్గా ఉండాలి. చెప్పండి, ముఖం కనిపించిద్దా లేదా? నీళ్లల్లో చూస్తే మన ముఖం కనిపించింది. అదే అద్దం దగ్గరికి వెళ్ళి చూస్తే చెప్పండి అమ్మా, కనిపించింది. మీకు ఒక విషయం చెప్పనా? మనం చాలా చక్కగా రెడీ అవుతాం. ఎంత నీట్గా రెడీ అవ్వాలని కొంతమంది గంటల తరబడి ఎక్కడ ఉంటారో తెలుసా? డ్రెస్సింగ్ టేబుల్ ముందే, అద్దం ముందే కదా. ఎందుకు? అసలు నేను ఎలా ఉన్నానో, అసలు నా ముఖం ఎలా ఉందో, నేను బయటికి వెళ్తే ఎవరేం పేరు పెడతారో, నా రూపు ఎలా ఉందో, నా చీర ఎలా ఉందో, ఇదేంటి కళ్ళకి నా కాటికి ఎలా ఉందో, బొట్టు ఎలా ఉందో, పౌడర్ ఎలా ఉందో, నీ ముఖాన్ని నీకు చూపించేదేంటి? చెప్పాలి. ఏం చూపించింది? అద్దం. వాక్యము కూడా అద్దము లాంటిదే.
నీళ్లు లాంటిదే. నీళ్ల దగ్గరికి వెళ్ళి నీ ముఖాన్ని చూసుకుంటే నీ ముఖం కనిపించినట్లుగా, అద్దం దగ్గరికి వెళ్ళి నీ ముఖాన్ని చూసుకుంటే నీ ముఖం కనిపించినట్లుగా, వాక్యం అనే అద్దం దగ్గరకు వస్తే నీ రహస్య పాపాలన్నీ కూడా కనిపిస్తాయి. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, చూడండి ఆ మాట. 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని దృష్టికి తన నడత సరి అయినది గాకనే కనబడుతుంది, తుదకు అది మరణానికి దారి తీసిద్దంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనల్ని మనం ఏమని ఉద్దేశించుకుంటామంటే, నేను చాలా చక్కగా ఉన్నాను, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాలో ఏ లోపం లేదు, నేను అంతా పర్ఫెక్ట్ బాగున్నాను అని మనలను మనం అనుకుంటాం. మన ఎదుటున్నవాడు అద్దం చెప్పానే, అద్దంలాగా రే నాన్న నీలో ఈ లోపం ఉందని అద్దం చూపించిందే, అలా ఎవరైనా నీలో ఈ లోపం ఉందని చూపిస్తే మనకి ఎంత కోపమో. ఎందుకు? మన నడత మీద మనకు అంత నమ్మకం. మనం ఏమనుకుంటామో తెలుసా? కొంతమంది ఆలోచన చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది చాలా ఎక్కువగా ఊహించేసుకుంటారు. ఏమనంటే, నా అంత భక్తిపరుడు లేడు. వినండి జాగ్రత్తగా, నా అంత ప్రార్థనాపరుడు లేడు. స్వయాన నేను ఎవరిని అనుకుంటున్నావు? యేసయ్యకు తమ్ముళ్ళ అంటోణ్ణి. గాబ్రియేలు మికాయేలు మా అక్క చెల్లెళ్ళు దేవదూతలు. అంత పర్ఫెక్ట్ మన భక్తి. ఎంత పర్ఫెక్ట్ అంటే సామాన్యమైన భక్తి కాదు. ప్రార్థనలో నా అంత డేర్ ఎవరికీ లేదు. అంత డేర్ గల్లదాన్ని నేను, అంత డేర్ గల్లవాడిని నేను. అంత పర్ఫెక్ట్ అయిన ప్రార్థన నాకుంది, అంత పర్ఫెక్ట్ అయిన భక్తి నాదే. విశ్వాస వీరుని నేనే, విశ్వాస వీరురాలు నేనే, ప్రార్థనా పర్రాలు నేనే, భక్తి పర్రాలు నేనేనని బడాయి మాటలు చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏమని? పేరేమో చెప్పాలి, పేరేమో గొప్పంట, ఊరేమో డాష్ డాష్ డాష్. మీరే పూర్తి చేసుకోండి, నా నోటితో నేను అన్ను. ఏంటి అది? పేరు కోసం గొప్ప కోసం ప్రయాసపడొద్దు. నీ బడాయి మాటలు దేవుని వాక్యం ముందు చెల్లవు. ఎందుకో తెలుసా? వాక్యం అనే అద్దం దగ్గరకు వస్తే నీ రహస్య పాపాలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి చెప్పాలి? నీ రహస్య పాపాలు కనిపిస్తాయి. మనము సామాన్యులం కాదు, ఎంత ఊహించుకోవాలో అంత ఊహించేసుకుంటాం. నా అంత పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, నా అంత భక్తి చేసేవాళ్ళు ఎవరు లేరు. నేనా అసలు మామూలుగా కాదు, నా భక్తి నా విధానమా అసలు ఇంకా పేరు పెట్టే పని లేదని చాలా 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 ఏం చేస్తాం మనం? ఊహించేసుకుంటా ఉంటాం. ఎవరేది చెప్పినా కూడా మనము వినం. అయితే వాక్యం అనే అద్దం ముందుకు నీవు వస్తే నీ రహస్య పాపాలు కనబడినప్పుడు నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏం చేసుకోవాలంట? గొప్ప కోసమో పేరు కోసమో ప్రయాసపడద్దు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఈ వాక్యమనే నీరు నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ వాక్యమనే అద్దము నీ ముందు పెట్టినప్పుడు, నీ పాపాలే ఉన్నాయో, నీ దోషాలే ఉన్నాయో, నీ అతిక్రమాలే ఉన్నాయో, నీ అవిధేయతలే ఉన్నాయో, వాటన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే, అతిక్రమములు విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. దాచిపెట్టుకున్నావనుకో ఏం జరిగిద్ది? వర్ధిల్లలేవు. హల్లెలూయా. విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తామో తెలుసా? వాక్యం చెప్పంగానే ఆ వాక్యానికి రెస్పాండ్ అవ్వం, వినం. ఎందుకు అని అడిగితే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నువ్వు మారాలనుకుంటావు కానీ మారలేవు. ఇప్పుడు ట్రైన్ వస్తూ ఉంది, మీకు అర్థం కావటం కోసం మాత్రమే చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. ట్రైన్ వస్తూ ఉంది, ట్రైన్ పట్టాల మీద నువ్వు నుంచున్నావు. ట్రైన్ డ్రైవర్ నిన్ను చూసి 2 కిలోమీటర్న కాడి నుంచి ఆర్న కొడతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పాలి? ఏం చేస్తున్నాడు? ఆర్న కొడతా ఉన్నాడు. నువ్వేం చేయాలి? రే నాయనా, నేను ఉందో పట్టాల మీద, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకోవాలా వద్దా? తప్పుకోవాలా? తప్పుకోకుండా అక్కడే నుంచున్నావు అనుకో, తప్పుకోవడానికి నువ్వు ఉంటామా? ఉండం. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని సన్నిధిలో ఉన్న నీ దగ్గరికి వాక్యం అనే అద్దము నీ దగ్గరకు వచ్చి నీ రహస్య పాపాలు నీకు చూపిస్తూ ఉన్నప్పుడు వెంటనే ఈ లోపము నాదే, ఈ తప్పు నాదే, ఈ అవిధేయత నాదే అని నీవు ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను
రెండంతలుగా దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావాలి. వాక్యాన్ని నీటితో పోల్చారు కదండి, అది ఎలా అనుకుంటారేమో. బైబిల్ గ్రంథములో యోహాను సువార్తలో బెతెస్దా అనే కోనేరు ఉంది. ఏ కోనేరు ఉంది? బెతెస్దా. బెతెస్దా కోనేరు అంటే అర్థం కనికరపు ఇల్లు, దేవుని మందిరానికి సూచనగా ఉంది. అయితే ఈ బెతెస్దా కోనేటిలోనికి దేవదూతలు వచ్చి నీళ్ళు ఏం చేసాయంట? కదిలిస్తా ఉండే. ఇప్పుడు మీలో కొంతమందికి ఆనాడు బెతెస్దా కోనేరులో దేవదూత నీళ్లు కదిలించింది కానండి, భారతమ్మ గారు పాట పాడింది కానండి, మా మందిరానికి ఎప్పుడు దేవదూతలు రాలేదండి అనుకుంటున్నారా? వినండి జాగ్రత్తగా. గలతీ పత్రికలో దైవ సేవకుణ్ణి దేనితో పోల్చాడు దేవుడు? దేవుని దూతతో పోల్చాడు. అర్థమవుతుందా? దేవుని దూతతో పోల్చాడు. ఈ వాక్యం దేవుని దూతగా ఉన్న దైవ సేవకుడు ఈ వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు, చెప్తా ఉన్నప్పుడు, మొట్టమొదటిగా ఆనాడు బెతెస్దా కోనేరులో ఎవరు దిగారో వాళ్ళు స్వస్థత పొందుకున్నారో, ఈ రాత్రి దేవుని వాక్యము నీ ముందుకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము నీ ఎద్దటికి వచ్చినప్పుడు, నీలో లోపాలు చూపిస్తున్నప్పుడు, నీలో అవిధేయతలు చూపిస్తున్నప్పుడు, నీలో తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు, వెంటనే నీవు గనక నీ హృదయాన్ని మార్చుకుని త్రిప్పుకోగలిగితే, ఆ నీటి వాసన దగ్గరకు నీవు రాగలిగితే నీ బ్రతుకును కూడా మార్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మందిరంలో 2 రకాల బ్యాచ్లు ఉంటారంట. నెంబర్ 1, అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రకం ఏంటంటే, దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఈరోజు వాక్యం అంతా అయ్యగారు నాకే చెప్పాడు. నేను ఒక మాట అడుగుతాను, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్న దేవుని వాక్యం మీకు చెప్పకపోతే దారైపోయే దానయ్యకు చెప్తాడా దేవుడు? ఎవరికి చెప్తాడండి? ఎవరికి చెప్తాడు? దారైపోయే వాళ్ళకి చెప్తాడా? లేదో దేవుని సన్నిధిలో నిద్రమానుకున్నావు, ప్రయాసపడి వచ్చావు, ఎంతో దూరం నుంచి వచ్చావు, తిండి మానుకున్నావు, ఉపవాసం ఉన్నావు, కడుపు మార్చుకున్నావు, మందిరంలో కూర్చున్నావు, నీతో మాట్లాడక దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఆశపడేదేంటో తెలుసా? నిన్ను మార్చాలని, నీ బ్రతుకును మార్చాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని, నిన్ను హెచ్చించాలని, ఫలింప చేయాలని, ఒక మంచి వృక్షముగా ఫలాలతో, లేలేత కొమ్మలతో పచ్చగా ఉంటే నిన్ను చూడాలని నా యేసయ్య ఆశ, మారాటం పోరాటం కూడా అదే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కానీ మనోళ్ళు చేసే పని ఏంటంటే విచిత్రమైన పని. ఈ వాక్యం అంతా నాదే. ఇదొక రకమైన బ్యాచ్ అయితే, రెండో రకం బ్యాచ్ ఏంటో తెలుసా? ఆ వాక్యం అనే అద్దం నీ ముందు పెడితే, ఈరోజు మా పాస్టర్ గారు వాక్యం మొత్తం మా కోళ్ళకే చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మొత్తం మా కోళ్ళనే కొట్టాడు వాక్యంతో. మామూలుగా కాదు, ఈ కోళ్ళు అనుకునిద్ది మా అత్తకే తగిలింది మొత్తం. అబ్బా, వాక్యం అనే అద్దం నీ ముందుకు వస్తే, మన భక్తులు ఎలాంటి వాళ్ళో తెలుసా? ఆ అద్దంలో నీ ముఖాన్ని చూసుకోరా నాయన అంటే పక్కోడు ముఖాన్ని చూస్తున్నారు వీళ్ళు. ఎవరిని చెప్పాలి? ఎవరి ముఖాన్ని చూస్తారు? పక్కోళ్ళ ముఖాన్ని చూస్తారు. జాగ్రత్తగా వినండి. అద్దం అంతగా తెలియని రోజుల్లోనంట ఒక మిలిటరీ అబ్బాయి ఏం చేశాడంట? తిరణాలకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? తిరణాలకు వెళ్తే ఆ తిరణాల్లో అద్దాలు కనపడతా ఉన్నాయి. చూశాడు మనోడు, దగ్గరికి వెళ్ళాడు. అద్దం చూడంగానే చాలా బాగుంది. వెంటనే ఆ అద్దాన్ని తీసుకుని ఇలా ముందు పెట్టుకున్నాడు. ముందు పెట్టుకోగానే ఈ భక్తుడికి దానిలోనంట 7 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళ నాన్న బొమ్మ కనిపించిందంట. ఏ బొమ్మ చెప్పాలి? ఏ బొమ్మ? 7 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళ నాన్న ఫోటో కనిపించింది. నువ్వు కూడా మీ నాన్నలాగానే ఉన్నావుగా, అర్థం కావట్లా? మరి ఎంత పరమ మూర్ఖుడు అనాలి. ఇంకా అప్పుడు చూశాడు. చూడంగానే ఈ వ్యక్తి అనుకుంటున్నాడంట, ఈ అద్దంలో ఓరి నాయన, ఎప్పుడో 7 సంవత్సరాల నాడు చచ్చిపోయాడు మా నాన్న. 7 సంవత్సరాల నాడు చచ్చిపోయిన మా నాన్న తిరణాల్లో దొరికాడు మాకు. ఎక్కడ దొరికాడంట? తిరణాల్లో దొరికాడని ఆ ఫోటో పట్టుకుని, నానా ఎన్ని సంవత్సరాలు అయిందే నిన్ను చూసి, ఎంత కాలం అయిందే నాన్న, ఏమైపోయావే నాన్న, ఇప్పుడే దొరికేవా నాన్న అని ఆ అద్దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఈడేడుస్తూ ఉంటే ఆ అద్దాలు అమ్మేవాడికి అర్థం కాక, ఈడేంట్రా తింగరగొడ్లా ఉన్నాడు మరీను,
ఎంత తిక్కలోళ్ళ ఉన్నాడు, అద్దాన్ని పట్టుకుని నానా నానా అని ఎడుతున్నాడు. ఈడేంటర్ నాయన ఈడికేదో మెంటలు అనుకుని 500కి అమ్మే అద్దం 1000 రూపాయలు చేసాడంట. బాగా ఎడుతున్నాడు కదా డబ్బులు ఎత్తాడని. 1000 రూపాయలు ఏం కర్మ, 5000 అయిన ఎత్తాడు. ఎవరా స్వామి మా నాన్న పుట్ట అంటున్నాడు. ఈయన ఇచ్చేసాడు, మొత్తానికి తీసుకున్నాడు. ఈ అద్దాన్ని జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టాడు, భద్రపరిచాడు, ఇంటికి తీసుకొచ్చాడు, లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా చిన్నపిల్లలకి పాలకొత్త వస్తుంది, ఆ టైపులో గుర్తొచ్చినప్పుడల్లా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గబగబా లోపలికి వెళ్ళిపోతున్నాడు. తలుపులు 2 వేసేసుకుంటున్నాడు, సూట్ కేసు ఓపెన్ చేస్తున్నాడు, ఆ అద్దాన్ని తీసుకుంటున్నాడు. నానా ఎంతకాలం అయిపోయిందని ఏడుస్తున్నాడు. మళ్ళీ కాసేపు రాగం తెస్తున్నాడు, ఏడుచుకుంటున్నాడు. చాలాసేపు ఏడ్చి తనివి తీరా ఏడ్చుకుని మళ్ళీ సూట్ కేసులో పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసి నార్మల్గా బయటకు వచ్చేస్తున్నాడు. ఇలా ఒక వారం రోజులు జరిగింది. జరిగిన తర్వాత భార్యకు అనుమానం వచ్చిందంట. రే మాటికి అత్తమాను గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటాడు, నన్ను కూడా రానెత్తలేదు. మళ్ళీ తలుపులు వేసేసుకుని లోపలికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నాడు నా భర్త చూడాలి అని చెప్పి పనికి వెళ్ళనిచ్చి లోపలికి వచ్చి ఈమె కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గడేసి ఇప్పుడు మొత్తం నెతికితే సూట్ కేసు కనిపించింది. ఇప్పుడు సూట్ కేసు ఓపెన్ చేసి ఇప్పుడు ఆ అద్దాన్ని బయటికి తీసి ఇలా చూస్తే ఆ అద్దములో ఎవరో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూడంగానే కడుపు రగిలిపోయి నా కాపురంలో నిప్పులు పోసి ఆడదెవరు అసలు అని కడుపు రగిలిపోతుంది. ఏం చేయాలి అర్థం కావట్లా, ఏమనాలి అర్థం కాక వచ్చి రాని తెలుగు ఇంగ్లీష్లో ఉన్న తిట్లు మొత్తం తిట్టేసింది. ఇక మొత్తం తిట్టేసి తిట్టడానికి బూతు మిగలకుండా తిట్టి ఏం చేయాలి అర్థం కాక అన్ని తిట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ భర్త వస్తే డౌట్ వచ్చిద్దని ఈ అద్దం కాస్త సూట్ కేసులో పెట్టి మళ్ళీ బిగించి బయటకు వచ్చి గబగబా అమ్మకు ఫోన్ చేసింది. అమ్మా ఏంటమ్మా అంటే, ఏం చెప్పమంటావే, నా కాపురం కూలిపోయింది. ఏమైందమ్మా? ఏం చెప్పను, ఇస్సాకు లాంటి విధేయుడు అన్నావు నీ అల్లుడు, యోసేపు లాంటి పరిశుద్ధుడు అన్నావు. యోసేపు కాదే, ఇస్సాకు కాదే, సొలొమోను. ఎందుకు నా కాపురాన్ని తీసేసాడు, ఎవరినో తెచ్చిపెట్టుకున్నాడు అని ఈ కూతురు గబగబా ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపిన్న తల్లి అత్తకి బీపీ పెరిగిపోయి ఎర్రబస్సు ఎక్కొచ్చేసింది. వెంటనే వచ్చేసి ఇప్పుడు లైన్లోకి వచ్చేసి ఏంటమ్మా ఏం జరిగింది అంటుంది. ఏం చెప్పనమ్మా, ఎవరినో తెచ్చుకున్నాడు, ఫోటో దాంట్లో పెట్టుకున్నాడు, మాటికి లోపలికి వెళ్ళిపోతాడు, తలుపులు బిగించేస్తున్నాడు, చూస్తున్నాడు, ఎడుతున్నాడు, కళ్ళు ఆసిపోయిందాకా ఎడుతున్నాడు. నా కాపురం అంతా గుల్లైపోయింది, నా పరిస్థితి ఎలా అయిపోయిందని శోకాలు తీసి ఎడుతాడు. నువ్వు ఆగు, అసలు ఆ ఫోటో ఏదైనా చూస్తాను లేపట్రా అందే. ఇలా పట్టుకొస్తాం కదే, లోపలికి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి. మళ్ళీ ఇది ఒకటే, ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి? తలుపు వేసుకోకపోతే అద్దం బయటికి రాదు. మరి తలుపు వేసుకోవాలి. తలుపు వేసుకుని అద్దాన్ని తీసింది. ఇప్పుడు తీసి చూస్తే దాంట్లో ఎవరో ముసలా కనిపిస్తూ ఉన్నాయి. చిచి ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ప్రేమించడానికైనా ఒక వావి వరస ఉండొద్దా? ఏముండాలి? వావి వరస ఉండాలిగా. ముసల్దాన్ని ప్రేమెత్తావా? అసలు ఈ ఫోటో నా కూతురు పక్కన పెడితే ఎలా ఉంటుంది? నా కూతురికి అసలు చిచి బాగోలేదు, అసలు ఇదేంటి, దీన్ని ఎలా ప్రేమించాడు, చీ పాడు అని తిట్టేస్తా ఉంది. ఆ కూతురు తిట్టిన దాని మీద డబుల్ ఇంగ్లీషు, హిందీ, కన్నడం, మలయాళం మొత్తం వాడేసింది అత్తయ్య గారు. అంత అయిపోయింది. ఇప్పుడు మొత్తం అమ్మా నువ్వు ఆగు, కంగారు పడకు, రాని తేల్చేస్తానని మరలా ఎక్కడా సూట్ కేసులో పెట్టి మరలా తలుపు డోర్ క్లోజ్. ఇప్పుడు బయటకు వచ్చి అమ్మ కూతురు ఇద్దరు నుంచున్నారు. ఈ పనోడు ఎక్కడికో పనికి వెళ్ళాడు, మొత్తానికి వచ్చాడు. ఇంటికి వచ్చి అత్తయ్య గారు ఎప్పుడు వచ్చారు అన్నాడు. అత్తయ్య గారు లేదు, ఏమీ లేదు, టింగు అనుకుంటా, ఏంటి టింగు బుర్ర అనుకుంటా వచ్చి అత్తయ్య గారు అంటావా, నువ్వు చేసిన పని ఏంటి అంది. అనగానే ఈయనకేం అర్థం కాల. నేనేం చేశాను బాబా అని ఇలాగే చూస్తా ఉన్నాడు. చూస్తూ ఉంటే అసలు ఏమనుకుంటున్నావు, నా కూతురు అంటే ఏమనుకుంటున్నావు, ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేశాను, నేను ఏ విధంగా చూసుకుంటున్నావు, ఎవరం లేదా, నువ్వు చేసిన పని ఏంటి, నీ కథ ఏంటి తేల్చేస్తాను, అది ఇదని కేకలేసేస్తా ఉంది. అత్తయ్య ఆగండి, అసలు ఏం జరిగింది అన్నాడు. అత్తయ్య అనక ఇంకా నువ్వు మాట్లాడొద్దు, అసలు ఈ మాట నేనెన్నా అన్నాడు. అనేసరికి ఏం జరిగిందిరా నాయన అంటే, అసలు
ప్రేమించడానికైనా ఒక వావి వరుస ఉండొద్దా? ఒక ముసలావిని ప్రేమెత్తావా? నా కూతురు పక్కన పెడితే ఎలా ఉంది, అసలు ఏంటది అనేసరికి ఈయనకి అర్థం కాల, మీటర్ అర్థం కాల మనోడికి అసలు ఏం జరిగిందని. ఈడేమో మా నాన్న అనుకుంటున్నాడు, ఆ అమ్మాయి ఏమో నా వయసులో ఉన్నామనుకుంటుంది, ఈ అత్తగారేమో ముసలాం అనుకుంటుంది. ఎందుకు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఈ కేకలు కాస్త చినుకు కాస్త గాలి తుఫాన్ దుమారం అయిపోయింది. నోటి మాటలు కాస్త చేతల దాకెళ్ళి, కర్ర తీసుకునేవాళ్ళు కర్ర, కుర్చీ తీసుకునేవాళ్ళు కుర్చీ, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో అర్థం కావట్లా. అబ్బో మామూలుగా లేదేక యుద్ధం, సమరం, రెండో ప్రపంచ యుద్ధం రగిలిపోతూ ఉంది. ఈలోపు ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ పోగయ్యారు. ఆగండి అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగితే, ఏం జరిగేదంటయ్యా, నా కూతురు కాపురంలో నిప్పులు పోసాడు, ఎవరినో తీసుకొచ్చాడు, అసలు ఆమె ఎవరు అని ఈయన కేకలేసేస్తూ ఉంది. ఇప్పుడు వెంటనే ఆ వచ్చిన పెద్ద ఆయన అన్నాడు, ఆగండి తర్వాత కొట్టుకుందరు కానీ అసలు ముందు ఆ ఫోటో ఎలా పట్టరండి అన్నాడు. ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలి? తలుపు చెప్పాలి, తలుపు తీయాలి. మరి అది బ్యాంకీ తాళంలాగా ఉంది. తలుపు తీసి సూట్ కేసు తీసి ఇప్పుడు ఈ ఫోటో పట్టుకుని బయటకు వస్తే చిన్నోళ్ళు చూస్తే చిన్నోళ్ళు కనపడుతున్నారు, పెద్దోళ్ళు చూస్తే చెప్పాలి పెద్దోళ్ళు కనపడుతున్నారు, ముసలోళ్ళు చూస్తే ముసలోళ్ళు కనపడుతున్నారు. కొంతమందికి అర్థం తెలియని వాళ్ళేమో వావి వరుస లేకుండా ఆడామోగా కాకుండా ఇదేంట్రా ఇలా ఉన్న వాళ్ళని ఎలా ప్రేమించామంటున్నారు. మరి కొంతమంది ఏమో నీకేం పోయే కాలం వచ్చిందిరా అంటున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఒక పెద్ద ఆయన అన్నాడు, రే ఇలా పట్టరండిరా నేను ఉన్నాను కదా అన్నాడు. పట్టుకొచ్చేస్తే ఆయన అలా ముందు పెట్టుకుని చూసి, రే ఇది అద్దమరా అన్నాడు. ఏమన్నాడు? అద్దం అబద్ధం ఆడదరా అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? అద్దం అబద్ధం ఆడదరా, ఇది అద్దంరా, ఎవరి ముందు పెడితే వాళ్ళ ముఖమే కనిపించింది. మీ ముఖం తగలయ్యా, అద్దం మీ ముందు పెట్టుకుని పక్కోళ్ళ ముఖాన్ని చూస్తారేరా అని అడిగాడు. ఈరోజు ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా? వాక్యం అనే అద్దం నీ ముందు పెట్టబడినప్పుడు, నీ రహస్య పాపాలు నీ ముందుకు వచ్చినప్పుడు వెనువెంటనే ఒప్పుకోవాలి. కానీ ఆ అద్దంలో నా కోడలదే, లేకపోతే నా కూతురుదే, లేకపోతే నా అత్తదే, నా అల్లుడిదే, మా తాతదే, ఇలా పక్కోళ్ళ ముఖాలు చూడొద్దు. అద్దం అబద్ధమాడదు. అద్దం చెప్పాలి, అద్దం అబద్ధమాడదు. వాక్యం అనే అద్దం కూడా అబద్ధమాడదు. ఎందుకో తెలుసా? నీ రహస్య పాపాలను నీ ముందు పెట్టినప్పుడు వెనువెంటనే ప్రభువా ఈ పాపిని నేనేనయ్యా, ఆ దోషిని నేనేనయ్యా, ఆ తప్పు నాలోనే ఉందయ్యా, ఆ లోపం నాదేనయ్యా, నన్ను సరిచేయవా యేసయ్యా, నన్ను మార్చవా యేసయ్యా, నాలో ఉన్న లోపాలన్నిటినీ కడగవా యేసయ్యా అని దేవుని సన్నిధిలో నీ అంతరంగ పాపాలన్నిటినీ ఒప్పుకోగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమించి రెండంతలుగా దీవిస్తాడు. గట్టిగా చేతులు ఊపుతో బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యం అనే అద్దము నీ ముందుకొచ్చినప్పుడు వెంటనే నీ పాపాలు ఒప్పుకోవాలి. మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్ గ్రంథములో రాహాబు దగ్గరకు వాక్యం వచ్చింది. వాక్యం వచ్చినప్పుడు ఆ అద్దం ఆమె ముందు పెట్టబడింది. ఇప్పుడు ఆమె తన రహస్య పాపాలను ఆ వాక్యం అనే అద్దంలో చూసుకుంది. అయ్యో నేను వేశ్యను కదా, నేను పాపిని కదా, ఈ పాపం చేయకూడదు కదా అని వాక్యం అనే అద్దం తన ముందుకు వచ్చిన వెంటనే తన వృత్తిని విడిచిపెట్టింది, దేవుని తెలుసుకుంది. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. హెబ్రీల పత్రికలో విశ్వాస వీరుల లిస్టులో కూడా రాహాబు పేరు చేర్చబడింది. ఎందుకో తెలుసా? వాక్యమనే అద్దం ఆమె ముందుకు రాగానే తన రహస్య పాపాలన్నీ బట్టబయలైపోయి విడిచిపెట్టింది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో దేన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నావు? ఇంకా నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నావేమో, మోసాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నావేమో, అతిక్రమాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నావేమో, లేకపోతే ఇంకా చూడకూడని చూస్తూ ఉన్నావేమో, చేయకూడని చేస్తూ ఉన్నావేమో, తినకూడని తింటా ఉన్నావేమో. వాక్యమనే అద్దం నీ ముందు పెట్టబడి, అమ్మా నూతన సంవత్సరం వస్తూ ఉంది, నూతన సంవత్సరములో దేవుడు నిన్ను దీవించాలంటే ఇవి మానేయి, నూతన సంవత్సరములో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇవి విడిచిపెట్టు, నూతన సంవత్సరములో నీ కుటుంబం వర్ధిల్లాలంటే ఆటి జోలికి పోకు, నూతన సంవత్సరములో నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే వాటిని వదిలేయి అని దేవుడు నిన్ను గద్దించి చెప్తే ఈ రాత్రి విడిచిపెడితే
విడిచిపెడితే నీ బ్రతుకు మార్చబడిది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? చెప్పే వాక్యం చెప్తానే ఉంటారులేండి, అది అలా జరిగిపోతానే ఉండిద్ది. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఏమైంది? 2024 వెళ్ళిపోయింది, 25 వచ్చింది, తర్వాత 26 కూడా వచ్చింది. నేను ఇలాగే ఉంటాను అనుకుంటే మరలా ఈ వచ్చిన అవకాశం నీవు మారటానికి మరొక అవకాశం నీకు ఉండదేమో. ఇందాక చెప్పాను కదా, ట్రైన్ పట్టాల మీద నుంచుంటే ఆర్న కొట్టిన వెంటనే నీవు తప్పుకోకపోతే తప్పుకునే నెక్స్ట్ అవకాశం నీకు లేదని చెప్పానే. అలాగే దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి మరొకసారి నీ ముందు పెట్టి, నా కుమారుడా, నా కుమార్తె విను, ఇవి సరి చేసుకో, ఇవి దిద్దుకో, ఇవి మంచివి కాదు, ఇవి నీ జీవితానికి క్షేమాన్ని ఇచ్చేవి కాదు, ఇవి నీ ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్లజేసేవి కావు, ఇవి నీ ఆత్మీయ జీవితానికి చీకు పట్టించేవే, ఇవి నీ ఆత్మీయ జీవితానికి మస్టు పట్టించేవే, ఇవి నీ ఆత్మీయ జీవితానికి మలినము లాంటివే అని నీ ముందు పెడితే నువ్వేం చేయాలో తెలుసా? మలినాన్ని కడుక్కో. ఈ రాత్రి ఆ మస్టును విడిచిపెట్టు, ఆ అపవిత్రతను విడిచిపెట్టు, ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ దోషాన్ని విడిచిపెట్టు, ఆ అతిక్రమాన్ని విడిచిపెట్టు. ఒప్పుకుని, అయ్యా దీనున్నయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, కనికరించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడగలిగితే ఈ రాత్రి నీ చరిత్రను మార్చే రాత్రి. యాకోబు ఆ రాత్రి అంతా ఏం చేశాడో తెలుసా? యాకోబు దేవుని సన్నిధిలో యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. ఒంటరిగా ఉన్న యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నా బ్రతుకు మోసమేనయ్యా, నా బ్రతుకు మోసపూరితమైన బ్రతుకే, నా బ్రతుకే అదయ్యా, నా తల్లిదండ్రులను మోసం చేశాను, అన్నదమ్ములను మోసం చేశాను, నా జీవితం అంతా అబద్ధమే, నా జీవితం అంతా మోసమే, నా మోసపు బ్రతుకును ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెడతానయ్యా, నీ పాదాలు పట్టుకుంటాను, ఈ రాత్రి నన్ను దాటిపోవద్దయ్యా అని ఈ యాకోబు పెనుగులాడాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాడు, ఆశీర్వాదముతో తిరిగి బయలుదేరాడు. హల్లెలూయా. ఈ రాత్రి విడవవలసిన వాటిని నీవు విడిచిపెట్టగలిగితే నూతన సంవత్సరములో ఎండిపోయిన నీ బ్రతుకును దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. లేత కొమ్మలు, లేత కొమ్మలు ఎంత బాగుంటాయి అంటే చూడటానికి, ఎంత నవనవలాడుతూ ఉంటే ఎంత చాలా బాగుంటాయి కదా, ఎంత చక్కగా ఉంటాయో. అలాంటి స్థితిలోనికి నీవు రావాలంటే ఏం చేయాలో తెలుసా? విడవవలసిన వాటిని చెప్పాలి. విడవవలసిన వాటిని విడిచిపెట్టు, హత్తుకోవలసిన వాటిని హత్తుకో. దేవుడు వద్దు అన్నాడంటే దాన్ని తీసేస్తేనే నీకు ఆశీర్వాదం. ఎను తిరిగి చూడకపోతేనే నీకు దీవెన. వెనుతిరిగిన లోతు భార్య ఏమైపోయిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటాడు దేవుని వాక్యములు. వెను తిరగొద్దు, ముందుకు సాగిపోదాం. మొట్టమొదటి నీటి వాసన ఏంటో తెలుసా? వాక్యమనే నీటి వాసన. నెంబర్ 2, రెండవది చూపిస్తాను మీకు. రెండవదిగా నీరును దేనితో పోల్చాడు అని అడిగితే, రెండవదిగా నీటిని పరిశుద్ధాత్మతో పోల్చాడు. దేనితో పోల్చాడు చెప్పాలి, నోరు తెరిసి అందరూ కూడా చెప్పాలి, నోటితో అందరూ కూడా పలకాలి మాట. రెండవ నీటి వాసన పరిశుద్ధాత్మ. ఏంటంట? పరిశుద్ధాత్మ. ఒకసారి ఆ మాట మీరు చదువుతారా? యోహాను సువార్త 7:38, విశ్వసించు వాని కడుపుల్లో నుంచి జీవజల నదులు ప్రవహించును. ఏ నదిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? జీవజలపు నది. ఇదే నది? పరిశుద్ధాత్మనే నది. హల్లెలూయా. ఏ నది అంట? చెప్పాలి, ఏ నది? ఈ నది గనక నీ కుటుంబంలో ప్రవహిస్తే, ఈ జీవజల నది నీ ఇంటిలో ప్రవహిస్తే, ఈ జీవజల నది నీ సంఘాన్ని తడిపితే, ఈ జీవజల నది పరిశుద్ధాత్ముని తాకుదల నీ హృదయ గదిని తాకితే ఏం జరిగిద్దో తెలుసా? నీ బ్రతుకు మారిపోయిద్ది. హల్లెలూయా. ఏం మారిపోయిద్దంట? చెప్పాలి, ఏం మారిద్ది? బ్రతుకు మారిద్ది. పరిశుద్ధాత్మ. చాలామందికి పరిశుద్ధాత్మకు ఉద్రేకపరచు ఆత్మకు తేడా తెలియని వారు మన మందిరంలో చాలామంది ఉన్నారు. వినండి జాగ్రత్తగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు చెప్తాను. చాలామందికి ఉన్న ఒక అవగాహన ఏంటంటే, ఏదో చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ అదని ఇదని చేస్తే అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. మరికొంతమంది కేకలు వేస్తేనే పరిశుద్ధాత్మ అనుకుంటారు.
మీరు శక్తి పొందినప్పుడు కేకలు వేస్తారన్నారు. అంటే అది కాదని నేను చెప్పట్లేదు, కానీ అసలు పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవం ఎలా ఉండిద్ది అని అడిగితే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పాపాలు ఒప్పుకుంటాం, పశ్చాత్తాప హృదయం మనలోకి వచ్చింది, హృదయములో ఉన్న దోషమంతా ఒప్పేసుకుంటాం. ఏం చేస్తాం చెప్పాలి? హృదయములో ఉన్న అతిక్రమాలు, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఎవరు ఒప్పింపజేస్తారు? ఎవరు ఒప్పింపజేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. అమ్మా విను, నీకు నీవుగా నేను పాపిని అని ఎవరన్నా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు ఒప్పుకోరు. ఒకవేళ అమ్మ నీ పాపం ఒప్పుకంటే నేనేం పాపం చేశాను పాస్టర్ గారు, నువ్వు చూసావా, ఎప్పుడు చూసావా అసలు అంటారు. నేను చెప్తే ఎవరు ఒప్పుకోరు, అయ్యగారు చెప్తే ఎవరు ఒప్పుకోరు. మీ పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటారో తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయం వచ్చింది. మనలో ఉన్న అవిధేయతలన్నీ ఒప్పుకుని ఏడ్చేస్తూ ఉంటాం. స్టువార్ట్పురం దానియేలు గారి బుక్ చదివాను నేను. దానిలోనంట ఆయన కొంత టైం ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వస్తేనంట ఆయన చిన్నప్పటి నుంచి ఏమేం చేశాడో మొత్తం ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. ఎవరు ఒప్పింపజేశారు? ఎవరు ఒప్పింపజేశారు? మనం ఎంత మొండోళ్ళమో చెప్పనా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. పోలీసోడు లాఠీ దెబ్బలతో కొట్టి, రే నువ్వు దొంగోడివి, ఈ చైన్ దొంగతనం చేసావా లేదా, ఒప్పుకోరా అంటాడు. ఏమంటాడో తెలుసా? సార్ నేను చేయలేదు సార్ అంటాడు. కాదురా నువ్వు చేసేవని ప్రూఫ్స్ ఉన్నాయి, మా ఇంట వంట లేదు సార్, అసలు అలాంటి దొంగతనాలు మేము చేయం అంటాడు. ఇంకా కొడితే వాడు ఏమంటాడో తెలుసా? సార్ మీ మీద ఒకటి సార్, ఎందుకు పోతే పోలీసు పోతాడు కదా. మనం అంత మొండోళ్ళం, ఒప్పుకోం మనం. నిజం చెప్పనా? ఎన్నిసార్లు అబద్ధం ఆడావు మన ఇంట్లో, ఎన్నిసార్లు చిన్న చిన్న విషయాలు అనని మాటను అన్నానని ఎన్నిసార్లు చెప్పాం, ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎన్నిసార్లు చిన్న చిన్న మిస్టేక్ చేసి కూడా ఈ తప్పును పక్కోళ్ళ మీదకి నెట్టేయలేదా? ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటావు? నీకు నువ్వు ఒప్పుకోవు. ఎవరు ఒప్పింపజేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. కొంతమంది తెలియక పరిశుద్ధాత్మ అంటే ఆ మధ్యకాలంలో ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీకు చెప్పమన్నాడు అందే. ఏం చెప్పమన్నాడు అని నేను చూస్తున్నాను. తల్లి మామూలుగా రాలా, ఫుల్ వైట్లో వచ్చింది. నేనే ఆశ్చర్యపోయాము, అమ్మగారికి ఏదో దేవుడు మాట్లాడాడంటే. అమ్మ చెప్పమ్మా అంటున్నాను. ఆమె చెప్తా ఉంది, పలానా గ్రామంలో మీరు మందిరం కడుతున్నారు, దేవుడు నాకు చెప్పాడు, చెప్పమన్నాడు, చెప్తున్నాను అంది. విన్నాక నాకు డౌట్ వచ్చింది. ఆ ప్రాంతంలో మందిరం ఉంది కదా, మందిరం లేకపోతే మందిరం కట్టమని దేవుడు చెప్తాడు, మందిరం కట్టమని చెప్పడం ఏంటి అని కొంచెం ఉదయకాల సమయం ఆమె వచ్చిన టైం 7-8 ఆ టైంలో నేను బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. వెంటనే ఆమె చెప్తా ఉంది, ఆ ప్రాంతంలో దేవుడు కట్టమని మరలా ఎందుకో చెప్తున్నాడమ్మా, చెప్పమని బలవంతం చేస్తేనే వచ్చా, లేకపోతే నేను అట్టే వెళ్ళిపోయేదాన్ని, మరలా చెప్పమన్నాడు నీకు, అందుకే చెప్తున్నాను అంది. అవునా, మంచిదమ్మా అన్నాను. సరే ప్రార్థన చేద్దాం, దేవుడు చెప్పాడు అంటున్నావు కదా అన్నాను. అంటే అమ్మంది, ప్రార్థన చేద్దాం కాదు, పునాదిరా వేసేయడమే అంది. అమ్మా ప్రార్థన చేయాలి, నీకు చూపించిన దేవుడు నాకు కూడా చూపించాలిగా. ఏంటి? నీకు చూపించాడు దేవుడు కరెక్టే కట్టమని. అమ్మా నీకు చూపించి నిన్ను నా దగ్గరికి పంపించాడు కదా, నీకు చూపించిన దేవుడు అమ్మా పలానా వ్యక్తి నీ దగ్గరికి వస్తుంది మందిరం కట్టమని, ఆమె ద్వారా చెబుతున్నా, నువ్వు మందిరం కట్టించు అని మాకు కూడా చెప్పాలి కదా. నీకు చెప్పిన దేవుడు నీ వరకే చెప్తాడా, మాకు చెప్పడా అని మనస్సులో అనుకుని పైకి అనలేదులేండి, బాగోదు కదా, పైకి అనకుండా విని అవునా సరేనమ్మా ప్రార్థన చేద్దాం అన్నాను. మరలా ఆమె బలవంతం కాదమ్మా కట్టమంటున్నాడమ్మా దేవుడు అంది. వెంటనే నేను అన్నాను, అమ్మా మందిరం కట్టే సంగతి తర్వాత కానీ మీరు ఎక్కడికి బయలుదేరారు అన్నాను. పెళ్ళికి వెళ్తున్నానమ్మా అంది. పెళ్ళికా? వెంటనే ఎందుకు దేవుడు నాకు ఆ వాక్ ఇచ్చాడు. వెంటనే అన్నాను, పెళ్ళికి వెళ్తున్నారా, ఎక్కడా పెళ్ళి అన్నాను. పలానా చోట అంది. ఆ పెళ్ళి నాకు తెలుసు, అది విగ్రహారాధన పెళ్ళి కదా అన్నాను. అవునమ్మా అంది. విగ్రహారాధన పెళ్ళికి వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పలేదా అన్నాను. నేను సౌండ్ లేదు, ఇంకా మళ్ళీ మాట్లాడాలి. వందనాలమ్మ ఇల్లు వస్తానంది. చాలా సంతోషం, టీ తాగి వెళ్ళమ్మా అన్నాను. మళ్ళీ వెనక్కి తిరగలా. ఇంకా ఇలాంటి అబద్ధ ప్రవక్తలు లేస్తూ ఉన్నారు, వినండి జాగ్రత్తగా. ఈ రాత్రి ఆశ అయితే ఉంది ఫలించాలని. అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నెంబర్ 1 ఏం చేయాలో తెలుసా? వాక్యమనే నీరు, వాక్యమనే అద్దం
నీ ముందుకు వచ్చినప్పుడు నీ రహస్య పాపాలు విడిచిపెట్టాలి. నెంబర్ 2, పరిశుద్ధాత్మ అనుభవములోనికి నీవు నడిపించబడాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు యేసయ్యతోనే ఉన్నాడు, ఆయనతోనే తిరిగాడు. అయితే ఒకానొక రోజు యేసయ్యను పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎవరో నీకంటే నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆయన నేను ఎప్పుడు చూడలా. అమ్మ తోడు నీ తోడు ఎన్ని ఒట్లు పెట్టాడండి? ఒట్లు పెట్టుకున్నాడు. అయితే అదే పేతురు మేడగదిలో 120 మంది ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ బలమైన గాలి ఆ నీరు పేతురును తాకినప్పుడు ఏం జరిగిందో తెలుసా? సిలువ వేయబడిన యేసుకు మేమే సాక్షులమని ప్రకటించాడు. 3,000 మంది ఒక్క దినానే రక్షణ పొందారు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే సాక్ష్యం ఇస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే ఎక్కడ కూలబడిపోయావో, ఎక్కడ తొట్టిల్లిపోయావో, ఎక్కడ అవమానపరచబడ్డావో, సువార్త ప్రకటించడానికి ఎక్కడ సిగ్గుపడ్డావో అక్కడే నీ తలను పైకెత్తి మరలా దేవుడు గొప్ప సాక్షిగా నిలబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 టైం అయిపోయింది. నెంబర్ 1 వాక్యమనే నీరు. నెంబర్ 2 పరిశుద్ధాత్మ. 3వ మాటను చూపిస్తాను. 3వ మాట మీరు చదవద్దు కానీ జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 20-21 దగ్గర పెట్టుకోండి. 3వ నీటి వాసన ఏంటి అని అడిగితే 3వ నీటి వాసన కన్నీటి ప్రార్థన. ఏంటంట చెప్పాలి, కన్నీటి ప్రార్థన. మీరు ఎలా చెప్తారండి యోబు భక్తులు? ఒకసారి ఆ మాట చదువుతారా? చదవండి. 16, 20, 21 త్వరగా చదవమ్మా. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుని విషయమై ఒకడు నరపుత్రుడ విషయమై నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను. ఈ మాట మనకి ఇంపార్టెంట్. అందరు కలిసి ఈ మాట నోరు తెరిచి చెప్తారా? నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ళు ప్రవాహముగా విడుచుచున్నాను. ఇక్కడ యోబు భక్తుడి జీవితం కూడా ఒక పచ్చని చెట్టు లాంటిదే కదా, ఒక పచ్చని చెట్టు లాంటిదే. అన్నీ కలిగిన వ్యక్తే. అయితే ఒకానొక పరిస్థితుల్లో అన్నిటినీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత యోబును చూసి అందరూ హేళన చేస్తూ ఏమంటున్నారో తెలుసా? యోబు నువ్వేమన్నావు? భక్తిపరుడు అన్నావు కదా, యథార్థవంతుడు అన్నావు కదా, నా అంత ప్రార్థనాపరుడు లేడన్నావు కదా, మరి అరుణోదయమునే లేచి దేవునికి ఏమర్పించేవాడివి? దహన బలులు అర్పించేవాడివి కదా. ఏమైపోయింది నీ భక్తి? ఏమైపోయింది నీ ప్రార్థన? ఎందుకు నీ కుటుంబం ఎలా చితికిపోయింది? ఎందుకు సమస్తాన్ని కోల్పోయావు? ఎందుకు ఇలా అయిపోయావు? ఎందుకు అలా అయిపోయావని జనాల మాటలు రాళ్లలాగా దాడి చేస్తూ ఒక్కొక్కటి వచ్చి పడతా ఉంటే యోబు కృంగిపోతా ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా కొన్నిసార్లు అయ్యో నేను చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాను, చాలా భక్తి చేస్తూ ఉన్నాను, ఇంకా నా జీవితంలో కార్యం జరగలేదే, ఇంకా నా బ్రతుకు ఎలానే ఉందే, ఎందుకు ఇంకా నా బ్రతుకులో నా బిడ్డల జీవితంలో జాబు పొందుకోలేదే, వివాహం జరగలేదే, సంతానం కలగలేదే, అభివృద్ధి చెందలేదే, ఒక చక్కని గృహం కూడా కట్టుకోలేదే, నేను ఎంత భక్తి చేస్తున్నాను కదా, నా పిల్లల పరిస్థితి ఏంటి అని బాధపడతా ఉన్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ముందుగా చెప్పేనే, నీకొచ్చిన శ్రమ ఏంటో తెలుసా? దేవుని పరీక్షను బట్టే వచ్చిందేమో. అయితే ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, చుట్టుపక్కల వారంతా కూడా నానా రకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటే పరిహసించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానించేవాళ్ళు రాళ్ళులాగా మాటలు బాణాలలాగా విసురుతూ ఉంటే యోబు భక్తుడంట వాటన్నిటినీ చూడలేదు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను నా దృష్టి ఆ మాటల వైపు పెట్టలేదు, నా దృష్టి
పరిహసించే వారి వైపు పెట్టలేదు, నా దృష్టి నన్ను హేళన చేస్తున్న వారి వైపు పెట్టలేదు, ఏడ్పించే వారి వైపు పెట్టలేదు. కానీ నా దృష్టి ఎక్కడుంచేనో తెలుసా? దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీరు ప్రవాహముగా విడుచుచున్నాను. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా యోబుకు వచ్చిన శ్రమలు లాంటివే వచ్చినాయేమో, పైకి చెప్పుకోలేకపోతున్నాం, కానీ లోపల కృంగిపోతూ ఉన్నాం. యోబు భక్తుడు లాంటి శ్రమలు రాకపోయినా కొద్దో గొప్ప అలాంటి పరిస్థితుల్లోనే వెళ్తూ ఉన్నామేమో. ఇవన్నీ చూసి తట్టుకోలేక కొన్నిసార్లు ఈ సూటిపోటి మాటలు విని చెవులమ్మట నలిగిపోతా తట్టుకోలేక రాత్రులు నిద్ర పట్టకే ఏడుస్తూ ఉన్నావేమో. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? వేదన పడొద్దు, దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు, కన్నీరు కరవద్దు. యోబు భక్తుడు నా మీద దృష్టి ఉంచి కన్నీటిని ప్రవాహముగా విడిచి ఏడుస్తూ ఉంటే యోబు కన్నీటిని చూసిన దేవుడు యోబును అలాగే విడిచిపెట్టలేదు, కానీ మొదటున్న దానికంటే 2 అంతలుగా ఆశీర్వదించాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు విశ్వాసముతో. ఈ రాత్రి నీవు కూడా చుట్టుపక్కల మాటలు ప్రక్కన పెట్టి దేవుని మీద దృష్టి ఉంచగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, నా యేసయ్య ఈ రాత్రి నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యోబును మొదటున్న స్థితి కంటే 2 అంతలుగా హెచ్చించిన దేవుడను ఈ రాత్రి ఎండిపోయిన స్థితిలో వేదనతో, అయ్యో ఈ అప్పుల భారముతో నా గుండె నలిగిపోతా ఉంది, ఈ సమస్యల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాదు, ఎటు తోచట్లేదు, నా బ్రతుకేంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నా జీవితం ఏంటి, నా కుమారుడు పరిస్థితి ఏంటని కృంగిపోతూ ఉంటే, ఈ రాత్రి ఏడుస్తూ ఇక్కడ కూర్చుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, రాబోతున్న 2025వ సంవత్సరములో 2 అంతల దీవెనలతో నింపబోతా ఉన్నాడు. ఈ దుఃఖమును కొట్టివేయబోతా ఉన్నాడు, ఈ నిందను తొలగించబోతా ఉన్నాడు. 2 అంతలుగా దీవెనల చేత, మేలుల చేత, ఆశీర్వాదాల చేత నిన్ను మేలుతో తృప్తి పరచును గాక. హల్లెలూయా. తృప్తి పరచాలంటే ఏం చేయాలి? నీ కన్ను దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఎన్నాళ్ళు మనుషుల వైపు చూసేవేమో, సహాయం చేస్తారులే, నా మాట వింటారులే, నాకెదురు చెప్పర్లే అని అనుకున్నావేమో. లేకపోతే ఏదో చేద్దాం, నా వాళ్ళే కదా నాకు చెయ్యందిస్తారనుకున్నావేమో. లేకపోతే నా బంధువులే కదా నన్ను విడిచిపెడతారా అనుకున్నావేమో. అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా అన్న వాళ్ళెవరు నిన్ను పట్టించుకోకపోయినా, నీ చుట్టుప్రక్కల వారు నిన్ను విడిచిపెట్టినా, తల్లిదండ్రి విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, అందరూ విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోయినా, కుమిలిపోతూ ఉన్నా, నడి ఏటిలో ఏకాకిలా మిగిలిపోయావేమో. ఏం చేయాలో అర్థం కావట్లేదేమో, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. అయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా కుమార్తె, నీవు ఏడిస్తే నేను సంతోషించను, నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఆనందపడే దేవుణ్ణి కాదు, నీతో కలిసి ఏడ్చే దేవుణ్ణి, నీతో కలిసి ఆ బాధలో నీ ప్రక్కన నిలబడి నేనున్నాను, ధైర్యపడు, భయపడకు, నీ పక్షంగా నేనున్నానని నీ చేయి పట్టుకుని లేపే దేవుడు నా యేసయ్య. గత రాత్రి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు 2 గంటల టైంలో ఎన్నో విషయాల ముందున్నాయి, వాటన్నిటినీ ముందు పెట్టుకుని ప్రార్థనలో బైబిల్ చదువుతూ ఏడ్చుకుంటూ ఉంటే దేవుడు నాతో చెప్పిన మాట, ధైర్యపడు, నేనున్నాను, భయపడొద్దు, నేనున్నాను కదా అని దేవుడు మాట్లాడాడు. ఈ రాత్రి చేరి వచ్చిన సంగమా, మీతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడొద్దు, జడియొద్దు, కృంగిపోవద్దు, జీవము గల దేవుడు మనతో ఉన్నాడు. లోకములో ఉన్నవాని కంటే, చెప్పాలి, లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుని కలిగి ఉన్నాం కదా, ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు నా ముందున్నాడు,
నాకేంటి? యెహోవాను ఆశ్రయించు వారికి, చెప్పాలి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. అడవికి రాజు సింహం, ఆ సింహమైన కొదువు కలిగి, లేమి కలిగి, ఆకలి గొనిద్దేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రాత్రి దేవుడు మీతో చెప్పమన్న మాట, ఏడుస్తూ ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కుమారుడు జీవితం గూర్చి, కుమార్తె జీవితం గూర్చి, కుటుంబాన్ని బట్టి, శ్రమలను బట్టి, అప్పులను బట్టి నలిగిపోతూ ఉన్నావేమో. అయితే దేవుడు నీతో చెప్పేది ఏంటో తెలుసా? ఎండిపోయిన నిన్ను ఎండిపోయినట్టే ఉంచాలని దేవుడు ఆశపడట్లా. మోడులాగా ఉన్న నిన్ను మోడులానే ఉంచాలని దేవుడు ఆశపడట్లా. ఫలాలు లేని నిన్ను చూసి అయ్యో ఫలించలేదా అని అనాలని ఆయన ఆశపడట్లా. ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? రాబోయే 2025వ సంవత్సరములో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఎండిన నిన్ను, మోడులా ఉన్న నిన్ను చిగురింప చేయాలని, ఫలింప చేయాలని, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని, హెచ్చించాలని, రెండంతల దీవెళ్లతో నింపాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గత రాత్రి దేవుడు చెప్పమన్న మాట ఇదే, నేను మీతో ఉన్నాను, ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడన్న వారు 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? రాబోయే నూతన సంవత్సరములో మన కుటుంబాలను, మన బిడలను, మన సంఘాలను దేవుడు పచ్చగా మార్చునుగాక. హల్లెలూయా. రాబోయే నూతన సంవత్సరములో అనేక ఆశీర్వాదాల చేత, అనేక దీవెనల చేత, అనేకమైన మేలుల చేత మన కుటుంబాలను దేవుడు నింపబోతా ఉన్నాడు, ఫలింప చేయబోతా ఉన్నాడు, ఫలింపులోనికి తీసుకురాబోతూ ఉన్నాడు. ఉన్న స్థితిలోనే ఉంచే దేవుడు కాదు, పడిపోయిన స్థితిలోనే ప్రక్కన పెట్టేవాడు కాదు. నీవు పడిపోయి ఏడుస్తూ ఉంటే, కృంగిపోయి దుఃఖపడతా ఉంటే, నీ దుఃఖాన్ని చూసి దూరంగా నిలబడి నవ్వే దేవుడు కాదు నా యేసయ్య. నీ దుఃఖములో నీతో కలిసి, నా కుమార్తె ఏడవద్దు, నా కుమారుడా ఏడవద్దు, నేనున్నాను కదా అని అక్కున చేర్చి, ధైర్యపరచి, నిలబెట్టి, స్థిరపరచి, బలపరచి, చేయి పట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నువ్వెలా నడవాలో ఆ మార్గంలో నడిపించే దేవుడే. నేను ప్రకటించే నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మూలవాక్యంలోకి వెళ్ళిపోదాం. ఎండిపోయిన మొద్దును ఏంటి? నీటి వాసన మాత్రము చేత చిగురింపజేసే దేవుడు. అరణ్యములో నీటి ఓటను పుట్టింపగలిగిన దేవుడు. ఎండిన ఎడారిలో నీరు లేక బాధపడతా ఉంటే, హాగరు ఏడుస్తూ ఉంటే, హాగరు కొరకు నీటి బుగ్గను తీసిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఏడుస్తున్న నీ కొరకు దేవుడు సహాయం చేస్తాడు. కన్నీరు కార్చొద్దు, బాధపడద్దు, దేవుడు మనతోనే ఉన్నాడు. హల్లెలూయా. మూలవాక్యం, ఎండిన మన బ్రతుకులను దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. ఎండిపోయిన మన జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు, ఫలింపజేస్తాడు. మోడును మోడులాగే విడిచిపెట్టాలని దేవుని ఉద్దేశం కాదు, కానీ నీ పట్ల నా పట్ల ఆయనకున్న ఉద్దేశం, ఆయనకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? లేలేత కొమ్మలు వేయాలని, చిగురించాలని, ఫలించాలని, పచ్చగా నిన్ను మరలా చూడాలని. ఈ రాత్రి మునుపున్నట్లుగా పచ్చగా నేను ఉంటానా అని ఏడుస్తూ ఉన్నావేమో. దేవుడు నీతో చెప్పమన్న మాట ఏంటో తెలుసా? మునుపటి కంటే 2 వైభవముతో నింపబోతా ఉన్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటంట? మునుపటి కంటే 2 యోబు శ్రమలను అనుభవించిన తర్వాత సువర్ణములాగా మార్చబడ్డాడు. 2 దీవెనను పొందుకున్నాడు. ఈ రాత్రి ఎండిన స్థితిలో ఉన్న నిన్ను ఎండిన కొమ్మగా విడిచిపెట్టడు, కానీ పచ్చని చెట్టులాగా ఫలాలతో నింపుతాడు. నేనైతే
దావీదేమంటున్నాడు, నేనైతే, మీ గుండెల మీద మీ చేయి పెట్టుకోండి, మీ కుడి హస్తాన్ని తీసుకుని మీ గుండెల మీద పెట్టుకుని, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందునుగాక. చెప్దామా? నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందునుగాక. అట్టి పచ్చదనముతో దేవుడు మనలందరినీ నింపునుగాక. నెంబర్ 1, మొదటి నీటి వాసన వాక్యమనే నీటి వాసన. నెంబర్ 2, పరిశుద్ధాత్మనే నీటి వాసన. నెంబర్ 3, కన్నీటి ప్రార్థన. 4వది కూడా ఉంది, టైం లేదు. 4వది ఏంటో తెలుసా? దేవుని కృప. దీనుల ఎడల దేవుడు కృపను చూపిస్తాడు. దేవుని సన్నిధిలో గర్వానికి పోక దీనుడుగా బ్రతికితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దీనత్వం లేకుండా నా ఇష్టం నాది అని బ్రతికితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడు. కానీ దీనుల ఎడల దేవుడు తన కృపను చూపును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దీనత్వం కలిగి జీవిస్తే దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. నెంబర్ 1, వాక్యం అనే నీటి వాసన. నెంబర్ 2, పరిశుద్ధాత్మనే నీటి వాసన. నెంబర్ 3, కన్నీటి ప్రార్థన. నెంబర్ 4, దేవుని కృప, దీనత్వం. ఈ 4 లక్షణాలు, అనుభవాలు కలిగి జీవిద్దాం. రాబోయే నూతన సంవత్సరములో అయ్యా నూతన స్వభావాన్ని నాకు ఇవ్వండి అయ్యా, నూతన జీవితాన్ని నాకు ఇవ్వండి అయ్యా. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, నూతన సంవత్సరం అనగానే సంవత్సరాలు మారటం కాదు, మన బ్రతుకులు మారాలి, మన జీవితం మారాలి. సంవత్సరాలు గడిచినా, రోజులు గడిచినా ఉపయోగం లేదు. ఈ రోజున్న సూర్యుడే రేపు ఉదయిస్తాడు, ఈ రోజు వచ్చిన ఎండే రేపు వచ్చిద్ది. ఈ జనవరి, డిసెంబర్ మరలా వస్తాయి. అది కాదు, నీ బ్రతుకు మారాలి. బ్రతికిన నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. పండుగ చేసుకున్నాములే, కొత్త బట్టలు కొనుక్కున్నాములే అంటే ఉపయోగం లేదు. కొత్త బట్టలు వేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. కానీ బ్రతుకు మారితే దానివల్ల ఎవరు సంతోషపడతారు? ఎవరు సంతోషపడతారు? దేవుడు సంతోషపడతాడు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? యేసయ్యా, ఈ సంవత్సరములో ఇవ్వవలసినంత టైం నీకు ఇవ్వలేదేమో, రాబోయే నూతన సంవత్సరములో నీ పని చేయవలసినంత పని నేను చెయ్యాలయ్యా, నీకు ఇవ్వవలసినంత టయాన్ని ఇవ్వాలి. మొట్టమొదటిగా నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నేను బ్రతికితే చాలయ్యా. ఎవరిని సంతోషపెట్టాలి? చెప్పాలి. ఎవరిని సంతోషపెట్టాలి? మనుషులను సంతోషపెడతానన్న వాళ్ళు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దా. జాగ్రత్తగా వింటున్నారు, వెరీ గుడ్. మీరు వింటున్నారో లేదని టెస్ట్ చేశాను. మనుషులను సంతోష పెట్టడానికి భక్తి చేయొద్దు తల్లి. మీకు 2 చేతులు పెట్టి దండం పెట్టి చెప్తున్నా, మనుషుల కోసం భక్తి చేయొద్దు, దేవుని కోసం భక్తి చేద్దాం. దేవుని సంతోష పెట్టేవారిగా బ్రతుకుదాం. దేవుని సంతోష పెడితే దానికి మించిన ఆనందం రెండవది లేదు. అటు రీతిగా రాబోయే నూతన సంవత్సరములో ఎండిన నీ బ్రతుకును, మోడు లాంటి నీ బ్రతుకును లేలేత కొమ్మలతో పచ్చగా దేవుడు నిన్ను, నీ కుటుంబాలను, మన 4 సంఘాలను, మన పరిచర్యలను దేవుడు వర్ధిల్ల చేయును గాక. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్.